పరిపాలించాడు. అప్రయుగంలో పరమాత్ముడు పరిపాలించేవాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించాడు. ఇప్పుడు మనకు 3 యుగాలు జరిగింది. ఇది 4వ యుగం జరుగుతుంది. ఇది లోక కలియోగం పుట్టదలుసుందని సప్త మహర్షులందరూ కూడా లోక కళ్యాణం గురించి ఎగ్గిన పట్టారంట. ఈ ఎగ్గిన ఫలాన్ని ఎవరికి దారపోయాలని వాళ్ళకే వాదాలు వచ్చినాయి. నారద వారిని కొన్నాడు. ఏమని? అరే భూలోకంలో సప్త మహర్షులందరూ ఎగ్గిన చేస్తున్నారు. దాంట్లో ఉన్నాడు మహాముక్కోపి భృగుమన్నామునీశ్వరుడు. వాడి కళ్ళకావర మనసాలంటే మనం వెళ్ళి అక్క పుల్లకియ్యాలి. నారదుల వారు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? బ్రహ్మ పట్నాల బయలాదేరేడు బయలాదేరేడా బ్రహ్మవనారు బయలాదేరేడు బయలాదేరేడా పట్టాలే దాటేడా అవునా దాటేడు పనాలే దాటేడా కొండాలి దాటేడు పనాలి దాటేడు పనాలి దాటేడా ఉల్లో మలో దాటే ఊలన్నే దాటేడు ఊలన్నే దాటేడా లోమలో దాట తోలని దాటేడు తోలని దాటేడా కళ్ళమో పొల్లో తెల్లతో నాడే తెల్లతో నాడా గల బాబులో తెరెల్లుతున్నాడు తెరెల్లుతున్నాడు కళ్ళమో పొల్లో తెల్లతో నాడు తెల్లతో నాడా నల్ల బాబులు నడిచెల్లుతున్నాడు నడిచెల్లుతున్నాడు కళ్ళమో పొల్లో తెల్లతో నాడే తెల్లతో నాడా గల బాబులు తెరెల్లుతున్నాడు తెరెల్లుతున్నాడు కళ్ళమో పొల్లో తెల్లతో నాడు తెల్లతో నాడే నల్ల బాబులు నడిచెల్లుతున్నాడు నడిచెల్లుతున్నాడు కళ్ళమో పొల్లో అవునా తెల్లతో నాడు తెల్లతో నాడా నల్ల బాబులు తెరెల్లుతున్నాడు తెరెల్లుతున్నాడు నారాయణ నారాయణ నమో నారాయణ నమో నారాయణ నారాయణ మంత్ర శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్ర శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్ర లక్ష్మీ నారాయణ భజన నారాయణ మంత్ర లక్ష్మీ నారాయణ భజన తల్లి తండ్రి నారాయణులే తల్లి తండ్రి నారాయణులే గురువు దైవము నారాయణులే గురువు దైవము నారాయణులే సిద్ధి బుద్ధి నారాయణులే బుద్ధి నారాయణులే నారాయణ మంత్ర శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్ర శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్ర లక్ష్మీ నారాయణ భజన నారాయణ మంత్ర లక్ష్మీ నారాయణ భజన నారాయణ నారాయణ నమో నారాయణ ఓయి తండ్రి బ్రహ్మ పరమదేవ ఓయ్. అదిగదిగో భూలోకపట్నమున అవునయ్యా కోడిమునేశ్వరులు అవునయ్యో ఘోరమైన తపస్సు పట్టారు తండ్రి. అవును బాబు ఆ తపస్సు ఆపే మార్గం ఇదేనా తలపెట్టవా తండ్రి? కుమారా నారద నా వల్ల అవదు గాని ఆహా వెనకాల ఉన్నాడు శంకరుడు పరమేశ్వరుడు ఆహా ఆయన వద్దకెళ్తే ఏదైనా ఉపాయం చెప్తాడు బాబు. ఓ ఏమని అలాగే వెళ్ళరమ్మంటారా? ఏంట్రా నాయన నారాయణ నారాయణ నమో నారాయణ కైలాస కాపురమా శ్రీశైల సింహద్వారమా కైలాస శ్రీశైలము సింహద్వారమా కైలాస కాపురమా శ్రీశైల సింహద్వారమా కైలాస శ్రీశైలము సింహద్వారమా ఎండి కొండపై ఎండి కొండపై ఎండి కొండపై నివాసమున్న భూలో శంకరుడ మెడలో
మరు పక్కన కుమారస్వామి ఒక పక్కన విఘ్నేశ్వరుడు మరో పక్కన కుమారస్వామి ఒక పక్కన విఘ్నేశ్వరుడు మరు పక్కన కుమారస్వామి ఒక పక్కన విఘ్నేశ్వరుడు మరో పక్కన కుమారస్వామి వల్లకాటిలో 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 నివాసమున్న గోరు శంకరుడ మెడలో నాగుల మల్లన్న కాదిలో నివాసమున్న బాలశంకరుడు మెడలు నాగుల మల్లన ఒక పక్కన గంగమ్మ మరు పక్కన గౌరమ్మ ఒక పక్కన గంగమ్మ మరో పక్కన గౌరమ్మ ఒక పక్కన గంగమ్మ మరు పక్కన గౌరమ్మ ఒక పక్కన గంగమ్మ మరో పక్కన గౌరమ్మ వల్లకాటిలో 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 నివాసమున్న గోరు శంకరుడ మెడలో నాగుల మల్లన్న వల్ల కాదిలో నివాసమున్న గౌరీ శంకరుడు మెడలు నాగుల మల్లన నాగుల మల్లన్న మెడలో పువ్వుల మల్లన్న నాగుల మల్లన మెడలు పువ్వుల మల్లన పువ్వుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న పువ్వుల మల్లన మెడలు నాగుల మల్లన నారాయణ నారాయణ డబ్బు నారాయణ ఓయి తండ్రి చిన్నాన్న శంకర ఓయ్. అది గదిగా భూలోకపట్నమున అవునయ్యా కోడి మునేశ్వరులు ఘోరమైన తపస్సు పట్టారు తండ్రి అవును కుమారా ఆ తపస్సు ఆపే మార్గం ఏదైనా వదిలిపెట్టవా తండ్రి కుమారా నా వల్ల అవదయ్యా వెనకాలన్నాడు విష్ణుమూర్తి ఆహా ఆయన వద్దకెళితే ఏదైనా ఉపాయం చెప్తాడు బాబు ఓ ఈ తండ్రి శంకర నేను అలాగే వెళ్ళి వస్తాను గాని మీ ఇద్దరు అన్నదమ్ములు నీ అంటే ఉంటాం నా వెంటే ఉంటారా తండ్రి మా ఇంగుదలేంలే మరి నారాయణ నారాయణ నవ్వు నారాయణ నందన 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 హరి హరి